ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నట్టు మీకును మీ కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలు కలిగించును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 7 వచన భాగాన్ని మనం చదువుదాం. యెహోవా భయం మా మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దుష్టత్వము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన వాక్యంలో ప్రకారముగా దేవుని వాక్యం ఏమిటో తెలుసా? దేవుడు పక్షపాతము చూపించినటువంటి వాడై ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఈరోజు దేవుడు పక్షపాతం అండి, ఇదిగో ప్రార్థన చేసి డబ్బులు ఇచ్చే వాళ్ళకే దేవుడు అండి మేలు చేసేవాడండి, మాకైతే మేలు చేయడండి. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళలో అనేక మందిని దేవుడు ఇదిగో ప్రేమించినట్టుగా, దేవుడు ఎప్పుడు క్షమించినట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటాడు. కాదండి ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఏమీ లేదు అంటే పక్షపాతం అనేటువంటిది లేదు. ఇదిగో ఒక దేశం అంటే మరొక దేశానికి, ఒక రాష్ట్రం అంటే మరొక రాష్ట్రానికి, ఒక కుటుంబం అంటే మరొక కుటుంబానికి అస్సలు పొత్తు కుదరట్లేదండి. ఈరోజు మనిషికి మనిషే కుదరట్లేదండి. ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలకే ఒకరి మీద ఒకరికి నెమ్మది లేదు, ఒకరి మీద ఒకరికే మనశ్శాంతి అనేది లేదు, ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు లేరు, ఒకరిని ప్రేమించుకునేవారిగా లేరు, ఒకరినొకరు క్షమించుకునేటువంటి వారి కూడా లేరు. అయితే దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అంటే దేవుడు పక్షపాతం అనేది చూపించాడు. స్త్రీ అని, పురుషుడని, పెద్దవాడని, చిన్నవాడని, డబ్బున్నవాడని, డబ్బు లేనివాడని దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం అనేటువంటిది చూపించాడు. అయితే నువ్వు అనుకోవచ్చు, మరి దేవుడు పక్షపాతి కానప్పుడు నా జీవితం ఎందుకు ఇట్లా పెట్టాడు దేవుడు? ఎందుకు నేను ఇంకా అప్పులలో ఉన్నాను? ఎందుకు ఇంత రోగంలో ఉన్నాను? ఎందుకు ఈ జబ్బులో ఉన్నానని నువ్వు చాలా సందర్భాల్లో అనుకుంటుంటావు కదా. అయితే అపోస్తుడైనటువంటి పేతురు గారు కూడా ఈ మాటను ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఏమంటాడు లేఖన వాక్యంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 మాట పేతురు గారు చెప్తున్నారు. ఏమని చూడండి. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన గ్రహించడం అనేది ఆయనకు ముందుగానే తెలుసు, కానీ మరలా అంటున్నాడు నిజముగా నేను గ్రహించాను అంటున్నాడు. నిజముగా గ్రహించడం అంటే ఏంటంటే అది నిజం. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించడండి. దేవుడు కనుక పక్షపాతి అయితే వాక్య భాగం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 మాటలో దేవాది దేవుడు సూర్యుడిని, చంద్రుని యొక్క కాంతిని ఇదిగో సమపాలముగా కుమ్మరిస్తున్నాడంట. సమపాలల్లో కుమ్మరిస్తున్నాడు. ఆకాశం నుండి వర్షాన్ని కూడా ఇదిగో నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను, మంచివారి మీదను, చెడ్డవారి మీదను, అందరి మీద కుమ్మరిస్తున్నాడు. లేదు లేదు లేదు, నా దేవుడు పక్షపాతి అయితే, కులపాతి అయితే, లేకపోతే వర్గపాతి అయితే ఆయన ఇదిగో నీతిమంతుల మీదనే కుమ్మరిస్తాను, నీతిమంతుల మీద కుమ్మరించను అని అనలేదే. కానీ ప్రభు వాక్యం ఏమని తెలిసిందా? ఇదిగో నేను పాపుల కొరకనే పిలవచ్చి తిని అన్నాడు ఆయన. నేను పాపుల కొరకనే పిలవచ్చి తిని, నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నావు దేవుడు అంటే? ఇదిగో దేవుడు అంటే ఆయన ఒక కులానికని, ఒక మతానికని, లేదంటే ఆయన ఫారిన్ దేవుడని, లేకపోతే ఇదిగో కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడని కాదండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. నీవు అనుకోవచ్చు పక్షపాతం అని, నీలో ఉంది పక్షపాతం, అందుకే నీ హృదయం తెరిచి ప్రభు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. ఎంత పక్షపాతం తెలుసా? ఒక తల్లికి పుట్టినటువంటి 2 అన్నదమ్ములకే పక్షపాతం. ఆస్తి నాకు కావాలంటే నాకు, నాకు కావాలంటే నాకు. ఇదిగో ఒక తల్లికి పుట్టినటువంటి 2 కూతుర్లు కూడా పక్షపాతం ఉందండి. ఇదిగో పైనిండ్లు నాకు కావాలి, చిన్న ఇండ్లు నాకు కావాలి, బంగారం నాకు కావాలని ఎంత పక్షపాతంగా మాట్లాడుతున్నారండి, ఎంత స్వార్థంగా ఉన్నారండి. మనుషులలో స్వార్థం పెరిగిపోయింది. అందుకే వాక్యం అంటుంది, లోకంలో అక్రమాలు విస్తరించడాన్ని బట్టి అనేకులలో ప్రేమ చల్లారిపోయిందంట. ఎందుకు ప్రేమ చల్లారిపోయిందంటే అక్రమం పెరిగిపోయింది. లోకంలో అక్రమం పెరిగిపోయింది. అక్రమం పెరగడాన్ని బట్టి వాళ్ళంతటా వాళ్ళే పక్షపాతం చూపించుకుంటున్నారు. ఇదిగో మీరు రాకూడదు ఇక్కడికి, మీరు అక్కడికి రా. దేవునికి ఎప్పుడు ఎక్కడ కూడా పక్షపాతం ఉండకూడదు కూడా. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నిజమైన దేవుడు కాదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడని లేఖన వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, గమనించు. రోమీయులకు రాసిన పత్రిక భాగం 2వ అధ్యాయము 11 మాటలు కూడా మనం గమనిస్తే,
దేవునికి పక్షపాతము లేదు అంటున్నాడు ఇక్కడ. పౌలు గారు తెలియజేస్తున్నారు, దేవునికి ఏమీ లేదంట, పక్షపాతం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే పక్షపాతాన్ని అంటగట్టుతున్నావు దేవునికి. దేవుని దగ్గర లేనిది దేవునికి ఆపాదన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? లేదండి, మీ దేవుడు ఇలాంటి వాడంట కదా, అలాంటి వాడు అంట కదా, ఇదిగో అన్యాయం చేసేవాడిని చూస్తూ ఉంటాడు. అవును కదా, లోకంలో ఇప్పుడు అన్యాయం జరిగే వాళ్ళదే జరుగుతుందండి, ఇదిగో మోసం చేసే వాళ్ళదే జరుగుతుందండి, నిజం లేదండి, ప్రేమ లేదండి, యథార్థత లేదండి అని చాలా బాధపడతా ఉన్నావు. కానీ యోబు గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. చూడండి లేఖన వాక్యము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10 గల మాటను గమనిద్దాం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టు ఫలము ఆయన వారికి ఇచ్చును. నీవు చేసిన క్రియలు బట్టి నీకు ఉంది, కానీ ఇదిగో నువ్వు అనుకున్నట్టు నీ తలంపును బట్టి దేవుడు పక్షపాతం అనేటువంటిది స్వార్థంగా నువ్వు మాట్లాడ మాకు ప్రిదోన్ బిడ్డ. ఒకవేళ అలా మాట్లాడుతూ ఉంటే నీ మాటలు వెనక్కి తీసుకో, దేవుని అడుగు, ప్రభా నన్ను క్షమించు నాయనా, నేను తెలిసి తెలియక మాట్లాడాను ప్రభా అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడి దగ్గర ఏమీ లేదంటే పక్షపాతం అనేటువంటిది లేదు. దేవునికి పక్షపాతం అనేటువంటిది లేదు. నీలో ఉంది పక్షపాతం, నువ్వు స్వార్థంగా మాట్లాడుతున్నావు. పేతురు గారు అంటున్నారు, ఆయన పక్షపాతి కాదని నేను నిజంగా తెలుసుకున్నాను అంటున్నాడు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, రోమా సంఘముతో దేవుడు పక్షపాతి కాడు అని క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నువ్వు అంటున్నావు, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అంటున్నావు దేవుడు పక్షపాతండి అని. దేవుడు నిజంగా పక్షపాతి అయితే ఇందాక లేఖన వాక్యంలో చదివినట్టుగా ఇదిగో సూర్యుని యొక్క కాంతిని, వెలుగును నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, పాపం చేసిన వారి మీద, శాపం చేసిన వారి మీద, అందరి మీద ఒకే రీతిగా ఇస్తున్నాడే. లేదు లేదు లేదు, నేను నీతిమంతుల మీదనే వెలిగిస్తానని వెలిగించలేదు ఆయన. ఆకాశం నుండి ధారాళముగా వర్షం కుమ్మరించబడుతోంది, పాపం చేసిన వారి మీద పడుతుంది, పాపం చేయనటువంటి వారి మీద పడుతూ ఉంది. దేవుడు అలా ఎప్పుడు చూడండి. మరొక మాటను కనుక మీరు చదవగలిగితే దేవుని యొక్క హృదయం ఎంత గొప్పదో మనం తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా. వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 35 గల మాటను మనం చదువుదాం. మీరైతే ఎట్టి వారిని గుర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వాని ఎడలను, దుష్టుల ఎడను ఉపకారి అయి ఉన్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా ఈ మాట. దుష్టుల దగ్గరను, కృతజ్ఞత లేని వారి దగ్గర దేవుడు ఏం చూపుతున్నాడంటే ఉపకారం. వాక్య భాగం ఏమంటే తెలుసా, ఎవరైతే బీదలకు గనక అప్పిస్తాడో వాడు యెహోవాకే అప్పిచ్చినట్ట. బీదలకు సహాయం చేస్తాడో, బీదలకు అన్నం పెడతాడో, వస్త్రం పెడతాడో వాడు దేవునికే అప్పిచ్చినట్ట. ప్రియమైన బిడ్డలారా, ఉపకారం చేసిన వాడికి దేవుడు మరొక ఉపకారం చేస్తాడు, కానీ అపకారం చేయడండి. ఈరోజు మనము ఉపకారం చేసేవారిగా లేం. ఎవరైతే మనకు ఉపకారం చేస్తారో తిరిగి వారికి అపకారం చేసేవారిగా ఉన్నారు. నీ మనసులో అనుకుంటుంటావు, నాకు తెలిసి ఇదిగో నేను పలానా వాళ్ళకు మేలు చేశానండి, పైగా వాళ్ళు నా మీద కీడు చేశారండి. నువ్వు మేలు చేస్తే తిరిగి నీ కీడు చేశారు. అలాంటి వారిగా ఉన్నారు. నీ భార్య ఎంత మేలు చేసింది నీకు, అయినా ఆమె మీద నువ్వు పడి భయంకరంగా కొడుతున్నావు, తిడుతున్నావు. నీ భర్త ఎంత మంచివాడు, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకో. రాత్రనక పగలనక శ్రమపడి కష్టపడి ఆయన నీకు ఎంత మేలు చేస్తుంటే ఎంత పక్షపాతం చూపిస్తావు తెలుసా. కనీసంగా సరిగా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నారు. నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచన చేయి. అపకారం చేసిన వారికి కూడా నా దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారం చేస్తాడండి నా దేవుడు. నువ్వు కీడు చేసిన యేసయ్య ఆ కల్వరి శిలలో ఉదయం 9 గంటలకు శిలువ మ్రాను మీద ఎక్కిస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు వేదన పడుతూ ఆ కల్వరి శిలలో మండుటెండలో ఇదిగో చర్మమంతా చినిగిపోయి రక్తమంతా కార్చబడి తలలో ముళ్ళ కిరీటం వేదన పడుతున్నాడు. ఆ ప్రభువు అంటున్నాడు ఏమని తెలుసా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించు ప్రభువు అంటున్నాడు. ఎంత ఉపకారం అండి, ఎంత ఉపకారం అండి. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నటువంటి రాత్రికాల సమయం పిడికిళ్లతో గుద్దారు. అయినా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన ఎక్కువ మాట కూడా మాట్లాడలేదు. ఎంతగా కొట్టినా, ఎంతగా తిట్టినా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగనక వీరిని క్షమించమన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న నీవు కూడా పక్షపాతము చూపించి తమ్ముడి మీద కర్కశంతో, ఆక్రోధముతో వాని ఆస్తిని లాక్కున్నావేమో, నీ చెల్లెలకి ఇవ్వాల్సిన డబ్బులు లాగేసుకున్నావేమో,
ఇదిగో నీ పొరుగు వారికి కీడు చేస్తున్నావేమో, నీ సంఘాన్ని నాశనం చేసే స్థితిలో ఉన్నావేమో. పక్షపాతం చూపిస్తారు కొంతమంది. ఆ సంఘానికి రాకూడదు, ఈ సంఘానికి రాకూడదు, ఆ సేవకుడు అంటే పడదు, ఈ సేవకుడు అంటే పడదు. ఎంత పక్షపాతమో. మొదటి లైన్ చర్చెస్, సెకండ్ లైన్ చర్చెస్, థర్డ్ లైన్ చర్చెస్ అని వేరు వందరాలు పెట్టి ఇదిగో భయంకరంగా వేరు చేస్తున్నారండి మనుషులు. అలాంటి స్థితిలో మనిషి ఉన్నాడు. కానీ దేవునికి ఏమి లేదంటే పక్షపాతం అనేది లేదు. దేవునికి పక్షపాతం అనేది లేదు. ఈరోజు నీకు నాకుందేమో పక్షపాతం, దేవుని దగ్గర అణువంత కూడా పక్షపాతం లేదండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. తన తండ్రి దగ్గరికి దూరం అయిపోయాడు, తన తల్లికి దూరం అయిపోయాడు, తన అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, ఇండ్లు వాడ ఊరు అన్నీ వదిలిపెట్టి ఇదిగో అమ్మివేయబడ్డాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇదిగో జైలు జీవితాన్ని అనుభవించాడు. భయంకరమైనటువంటి శ్రమలలో, భయంకరమైనటువంటి వేదనతో ఎంతో శ్రమను అనుభవించాడండి. అలాంటి యోసేపును వాళ్ళ అన్నలు ఎంత కర్కశంతో తెలుసా, అతను కన్న కలలు తీసుకొని వచ్చి, అన్నా నా పరిస్థితి ఇదన్నా, ఇదిగో నేను ఈ కలను కన్నానని చెబితే అతని మీద పగపట్టిరి, మరీ పగపట్టిరి, పళ్ళు కొరుకుతూ ఎంతగా కలలుగానే వాడొస్తున్నాడు చూడరా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడినటువంటి వారు ఉన్నారండి. ఎంత పక్షపాతం చూపించారండి, ఎంత కర్కశంగా ఉన్నారండి ప్రియదేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపును ఇదిగో గుంటలో తోసేశారు. గుంటలో తోసిన తర్వాత వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నారండి. ఎంత రాతి హృదయాలు కలిగిన వారండి. ఒక మనిషిని చంపి, ఒక కుటుంబాన్ని నాశనం చేసి, ఒక ఉద్యోగం తీసేసి, నీ దగ్గర పనిచేసే ఆ పని వాళ్ళనందరినీ నువ్వు తొక్కి ఎలా నిమ్మలంగా నువ్వు భోజనం చేస్తున్నావు? ఎలా నీ ఒంటికి పడుతుంది? ఎంత పక్షపాతం కలిగిన దానివి తెలుసా నువ్వు? ఎంత పక్షపాతం కలిగిన వాడివి తెలుసా నువ్వు? మారు మనసు పొందు తల్లి దయచేసి. అయితే నేను మారను, ఇలాగే ఉంటాను అని నీ హృదయంలో గనక తలంచుతా అంటే ప్రభు చెప్పే మాటను చూడండి. వాళ్ళు చేసినటువంటి ఆనాటి మాటలు, వారు చేసినటువంటి ఆ క్రియలను బట్టి దేవుడు ఒకరోజు వారికి అదే శిక్షను పెట్టాడు, అదే వేదన తీసుకొని వచ్చాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు చూడండి, లేఖన వాక్యంలో ఆదికాండం 42వ అధ్యాయం 21 గల వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బ్రతిమలాడుకునినప్పుడు మనము అతనిని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. అంటే చేసిన పాపం ఊరికనే పోలా. ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టు తాను తీసిన గొయ్యిలో వాడే పడతాడు. ఈరోజు నువ్వు పక్షపాతం ఏదైతే చూపిస్తావో నువ్వు తీసిన గొయ్యిలో నువ్వే పడతావు. దేవుడు పక్షపాతి కాడండి ఎప్పుడు కూడా, మనుషులు పక్షపాతం కలిగిన వారు. అందుకే చూడండి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మరలా తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు అంటున్నారు, నిజంగా మనం చేసినది దుర్మార్గము, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం అంటున్నా. అంటే వాడు చేసినటువంటి పాపం వారి కళ్ళ ముందర కనబడతా ఉంది. అప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి, వారి ఆలోచన తీరు మార్చబడింది. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను ఈ తప్పును చేశానని చెప్పి వారు తన తప్పిదాలను ఇదిగో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా తల్లి? నిజంగా అనవసరంగా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దూరం చేసుకునేమో, ఎవరో చెప్పిన మాటలు విని నీ భర్తకు దూరం అయిపోయి దూరంగా వచ్చేసేవేమో, ఎవరో చెప్పిన మాటలు విని నీ భార్యను దూరం చేసుకుంటున్నామో, ఎవరో చెప్పిన మాటలు విని నీ బంగారు లాంటి పిల్లలను విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావేమో. అలాంటి స్థితిలో కనుక నువ్వు బ్రతుకుతా ఉంటే దయచేసి వదిలిపెట్టు. పక్షపాతము లేకు, నీ హృదయంలో ప్రేమను పెంచుకో. నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకొని ఒక్కసారి ఫోన్ చేయి, తిరిగి ఫోన్ చేసి మాట్లాడు, నన్ను క్షమించవా అని అడుగు. దేవుడు క్షమిస్తాడు. తన అన్నదమ్ములు అప్పుడు చేసిన పాపం వారికి గుర్తుకొచ్చింది. ఆ రోజు మన తమ్మునికి కీడు చేశాము, మన తమ్ముడు మన మీద ఎలాంటి పగ పెట్టుకోవచ్చు. ఆయన పగ పెట్టుకోవాల్సిన సమయంలో, ఆయన పక్షపాతం చూపించాల్సిన సమయంలో అతడు పక్షపాతం చూపించలేదండి. వాళ్ళ అన్నలను చూచి కన్నీళ్లు పెట్టుకొని, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఎంత ప్రేమ అండి! దేవునికి కూడా అంతే. ఇన్నాళ్ళు నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి, త్రోవను విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే ఆయన ఏం చూసి ఆనందపడలేదు, దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆకాశమాలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్ద చేస్తే వారు నా మీదికి తిరగబడుతున్నారని వేదన పడుతున్నాడు తల్లి. 100 గొర్రెలుంటే తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే ఆయన వెతికి రక్షించి ఆ
దొరికిన గొర్రెను భుజం మీద ఎక్కించుకొని ఎంతో సంతోషపడుతూ సంబరపడుతూ వచ్చాడు. ఆలోచన చేయి ఒకసారి. ఆయన పక్షపాతం చూపిస్తే పోతే పోయిందిలే అనుకోవచ్చు కదా, కానీ అలాంటి వాడు కాదు నా ప్రభు. అలాంటి వాడు కాదు. అన్యాయము చేస్తే అన్యాయమైనటువంటి తీర్పే. న్యాయముగా నువ్వు ఉంటే తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. నువ్వు దుష్కార్యము చేస్తే దుష్కార్యమే. ఓ మనుష్యుడా, ఏమి విత్తుదువో అదే పంట నువ్వు వస్తావు, కానీ మరొక పంట నువ్వు కొయ్యలేవు. ఇది జ్ఞాపకం చేసుకో. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 గల మాటను మనం చూద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాను మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అనేటువంటి మాట కనబడతా ఉంది. మనుషులకు కనపడాలని కాదండి, ఇదిగో దేవునికి కనపడాలని మనం సేవ చేయాలి. 9వ మాట అంటున్నాడు, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందుండు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై. మనకు కాదండి, దేవునికి పక్షపాతం లేదు. మనకైతే చాలా ఉంది. మనకి ఎంత పక్షపాతమో. మనుషులు కనపరావాలని కాక ఇదిగో దేవునికి కనపడాలని ఇదిగో పరిశుద్ధంగా బ్రతకాలని నీ హృదయంలో ఎలాంటి పక్షపాతమును పెట్టుకోక మారు మనస్సును పొందు. ప్రభు దగ్గరికి రా. నువ్వు అన్యాయం చేస్తావా, అన్యాయమైనటువంటి కొలతతోనే నీకు తీర్పు ఉంటుంది. నువ్వు మోసం చేసావా, మోసంతోనేటువంటి తీర్పు నీకు వస్తుంది. పెద్దవాని బిడ్డలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక భాగం 3వ అధ్యాయం 25 గల మాటను చూద్దాం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు అంటున్నాడు. చివరి మాటగా పక్షపాతముండదు. అన్యాయము చేసిన వానికి తప్పకుండా ఏం దొరుకుతుందంటే అన్యాయమే దొరుకుతుంది. అందుకే వాక్యంలో ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చివరి మాట తెలుసా? అన్యాయము చేసేవాడిని చేయనిమ్ము, అపవిత్రంగా బ్రతికేవాడిని బ్రతకనిమ్ము. నీతిమంతుడిగా ఉన్నావా, నీతిమంతుడిగానే బ్రతుకు. పరిశుద్ధంగా ఉన్నావా, పరిశుద్ధంగానే బ్రతుకు. అంతేగాని ఇదిగో అన్యాయముగా చేసి ఏదిగో నాలో ఎలాంటి పక్షపాతం లేదండి, నేను అందరినీ సమానంగా చూస్తానండి అనుకోవడం నీ పొరపాటే. ఇస్సాకు ఇదిగో ఏశావును బహుగా ప్రేమించాడు, వేట మాంసం తీసుకొని వస్తాడని. ఇదిగో రిబ్కమ్మ చక్కగా ప్రేమిస్తుంది యాకోబును, ఎందుకంటే అతని ఇంట్లో ఉండి సాత్విడిగా ఆమెకు సహాయకుడిగా ఉంటాడని. పక్షపాతం చూపించారండి, ఇద్దరు వేరువేరుగా పక్షపాతం చూపించారు. దేవుడు మాత్రం నీ మీద ఎటువంటి పక్షపాతం చూపించడు. ఒకవేళ కనుక నువ్వు ఇంకా ఈ వర్తమానం వింటుండగా, ఈ టీ ప్రసంగం ద్వారా నువ్వు వింటున్నావా, అయినా కూడా నేను మారు మనసు పొందనండి, నేను ఇలాగే నడుచుకుంటాను, నా పద్ధతి ఇదే, నా ఆలోచన ఇదే అని అనుకుంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 గల మాటను కనుక చదవగలిగితే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రాప్తి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. నిజంగా దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్యాయము చేయుట అసంభవము, మోసము చేయుట అసంభవము, దుష్కార్యములు చేయుట అసంభవము. ప్రియదేవుని బిడ్డలారా, కనుక జాగ్రత్త కలిగి ప్రభు దగ్గర వేడుకోండి. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను పక్షపాతముగా నడుచుకున్నాను. యోసేపు మీద వారి అన్నలు పక్షపాతం చూపించినట్టుగా నేను కూడా ఇదిగో నా దేవుడు పక్షపాతని, నా మీద కరుణ చూపించడని, ప్రేమ లేనివాడని నేను అనుకున్నాను. ప్రభువా నన్ను క్షమించు. నా దేవుడు ప్రేమాస్వరూపి. మంచి వారి మీద చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, సూర్య చంద్ర నక్షత్రములు కలిగినటువంటి సమస్తమును, గాలిని, నిప్పు, నీరు, నేల అన్నిటిని దేవుడు సక్కంగా ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు, అనుభవించమని ఇచ్చాడు. మరి అన్నీ అనుభవిస్తున్న నీవు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావే? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీద కాదు నువ్వు కోపం చూపించాల్సింది, నీ మీద నీకే కోపం చూపించుకో. ఎందుకు నేను ఇంత స్వార్థంగా ఆలోచన చేశాను? నిజంగా దేవుడు పక్షపాతం చూపించని వాడు కాదు. ప్రభా నన్ను క్షమించను ఆయన. యోసేపు కనుక అలాగే అనుకుని ఉంటే, యోసేపు జైల్లో ఉన్నప్పుడు, ఇదిగో అన్నదమ్ములతో అమ్మబయబడినప్పుడు, ఇదిగో తన తండ్రి ప్రేమను దూరం చేసుకున్నప్పుడు, ఇదిగో అనేక చోట్ల ఆయన తలంచవచ్చు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ స్థితిని పెడతాడా అని అనుకోవచ్చు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా, ఇదిగో కారాగారంలో
కేసు బుక్ అయిన తర్వాతే ఆయన తలరాత మార్చబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు శీలల మీద కేసు బుక్ అయి చెరసాల్లో వేయబడిన తర్వాతే వారి తలరాత మార్చబడింది. ప్రిదోన్ బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి నీ మీద పడినటువంటి నిందను గురించి ఆలోచన చేయ, మాకు నిందను తీసే దేవుని గురించి ఆలోచన చేయి. ప్రభువా, నేను అన్యాయము చేయలేదు, అయినా నేను అనుకుంటున్నాను నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని. లేదు ప్రభువా, ఈ వర్తమానం ద్వారా నేను వింటున్నాను ప్రభువా, నువ్వు పక్షపాతము చూపనేటువంటి వాడు. ఈరోజు నీ జీవితంలో చీకటి అలుకోవచ్చు, ఈరోజు నీ జీవితంలో కారుమబ్బులు అంటుకోవచ్చు. అయితే ఒక గాలి వీస్తుంది, ఆ గాలి వీచినప్పుడు పట్టబడినటువంటి ప్రతి కారుమబ్బులు యేసు నామములో తొలగిపోబడతాయి. ఈరోజు నువ్వు చీకటి అలుముకుందని వేదన పడుతున్నావు, చీకటి ఉందని కంగారు పడ మాకు. సూర్యుడు ఉదయించబోతున్నాడు, సూర్యుడు ఉదయించబోతున్నాడు, నీతి కలిగిన దేవుడు ఉదయించబోతున్నాడు. ఆ చీకటి ఎంతవరకు ఉంటుందంటే వెలుతురు రానంత వరకే. ఒక్కసారి వెలుతురు నీ మీద ప్రకాశిస్తే ఎటువంటి చీకటైనా తొలగిపోతుంది, ఎటువంటి అంధకారమైన తొలగిపోతుంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నమ్మకం ఉంచు. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నా పాపాన్ని క్షమించు నాయనా. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను, నీ సన్నిధిలోకి వస్తున్నాను, నీ కౌగిట్లోకి వస్తున్నాను. ప్రభువా, నన్ను మన్నించు నాయనా. ఇంతవరకు నేను ఎంత పక్షపాతముగా మాట్లాడాను ప్రభువా. అసలు దేవునికి పక్షపాతం ఉందని, ఇదిగో లేని వారిగా ధనవంతులుగా దరిద్రులుగా చేశారని. దేవుని గనక పక్షపాతం కనుక ఉంటే ఇదిగో ధనవంతుడు తిని త్రాగి హ్యాపీగా బ్రతికాడు, అతనే కదా పరలోక రాజ్యానికి పోతాడని అనుకున్నారు మనుషులందరూ. కానీ దేవుడు అతన్ని తీసుకెళ్ళా. దరిద్రుడైనటువంటి లాజరును అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టాడు, సంతోషంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు అంటున్నాడు. దేవుడు నిజంగా పక్షపాతి అయింటే లాజరు దరిద్రును, కురుపులతో ఉన్నవాడు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి, అలాంటి వాడిని పరలోక రాజ్యం తీసుకెళ్తాడా? దేవుడికి పక్షపాతం కనుక ఉంటే ఇదిగో సిలువ వేయబడినప్పుడు కుడి ఎడమవైపులో ఉన్నటువంటి 2 బందిపోటు దొంగలు ఉన్నారు. అతను అడుగుతాడు, ప్రభువా ఇదిగో నీవు నీ రాజ్యంలో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించవా ప్రభువా అని అడగగానే వెంటనే ఆయన పక్షపాతం చూపించేవాడైతే అవును నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీలాంటి వాడు తీసుకుపోయేది అని అనొచ్చు కదా అని అనలా. నిశ్చయముగా ఖచ్చితముగా నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు. ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప మాట. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు, నీ తలరాతను మార్చాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆ దేవుడు ఆశపడుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? మోకరించి అడుగు. ప్రభా, యోసేపు ఎలాంటి అన్యాయం చేయలేదు, వాళ్ళ అన్నలను దూషించలేదు, వాళ్ళ అన్నలు తన చేతికి చిక్కినప్పుడు కూడా కొట్టాల్సిన సమయంలో అసలు ఎంత గొప్పవాడండి యోసేపు గారు. తన అన్నలు చేతికి చిక్కినప్పుడు వారిని చిత్రహింసలు పెట్టచ్చు, వాళ్ళ అన్నలు గుర్తుపట్టట్లేదు ఎవరని. యోసేపా అని కూడా తెలియదు వాళ్ళకు. ఎన్ని చిత్రహింసలు పెట్టచ్చో, ఎంతగా బాధ పెట్టచ్చో, కానీ వారు ఆ రీతిగా ప్రవర్తించారని తాను కూడా ఆ రీతిగా ప్రవర్తించలేదండి. ఈరోజు నువ్వు కూడా అంత దుష్కార్యంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తుల పట్ల నువ్వు అంత కర్కశంగా మాట్లాడిన అవసరం లేదు. నీకెందుకు అంత పక్షపాతం? నేను కులానికి పక్షపాతం చూపిస్తున్నానండి, మా కులస్తుడండి, మా మతస్థుడండి, మా ఊరివాడండి, మా బంధువండి, అంత పక్షపాతం చూపించమాకు. దేవునికి ఎక్కడ కూడా కొంచెము కూడా పక్షపాతం అనేది లేదు. నీకు ఉందేమో కానీ నా దేవునికి లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అందరి మీద తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు. అందుకే యేసయ్య ఎవరి కోసం వచ్చాడంటే తన ప్రజలను వారి పాపం నుండి ప్రతి ఒక్కరిని రక్షించడానికే యేసయ్య లోకం దిగొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య లోకం దిగొచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డ, ఈరోజు నీలో గనక అలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, అలాంటి స్వార్థపూరితమైన తలంపులు గనక నీలో ఉంటే దయచేసి నీ హృదయాన్ని మార్చుకో, దయచేసి నీ తలంపులు మార్చుకో. ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నా తలరాత్రి మార్చు నాయన, నా స్థితిని మార్చు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకోగలిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపాటు వాడు. అలాంటి పక్షపాతం లేని దేవుని దగ్గరికి రా. ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే రక్షణ పొందు. ప్రభు యొక్క కాడినమై యవన కాలంని కాడినమై ఎవరి కాలంని జీవితాన్ని పాడు చేసుకో. మాకు పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు నా దేవుడు. ఆయన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు, ఆ జీవితంలో నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. తల వంచరిచిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ వర్తమానం
వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు దయచేయనైనా. వారు ఇంతవరకు దేవుడు పక్షపాతని, కులానికి మతానికి అతీతముగా ఉన్నవాడని, ఇదిగో వారికి మాత్రమే మేలు చేసేవాడని వారు అనుకుంటున్నారేమో. కాదు, ఇదిగో నేను ప్రతి ఒక్కరి మీద నేను ప్రేమను చూపిస్తాను, నీ బిడ్డల మీద ప్రేమ చూపించు నాయన. నిజంగానైనా ఎంత పక్షపాతం అనేటువంటిది నీలో లేదు నాయన. అందుకే మేము నిజంగా తెలుసుకున్నాం. కాబట్టి నీ జీవితంలో మా జీవితంలో తండ్రి నువ్వు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, మేలుడు జరిగిస్తున్నామని వేడుకుంటూ అయ్యా వింటున్నటువంటి ప్రతి వర్తమానం వారి హృదయాల్లో మేలుడు జరిగించి అయ్యా నీరు కట్టి ఫలించలాగా దీవిస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్యకు మీరు కూడా సహకరించాలని ఆశ కలిగి ఉంటే తప్పక సహకరించండి. కింద ఉన్నటువంటి నెంబర్లు మీ ప్రార్థన స్థుతులు, మీ అక్రతలు ఏదైనా ఉంటే తప్పక తెలియజేయండి. తప్పక మేము మా సంఘం మా బిడ్డలు అందరూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్.